Hi, welcome to YoYo TV Cine Takis. Garuda Express, an international courier service. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాజమౌళి అమర శిల్పిలా ఈ దృశ్యకావ్యాన్ని చెక్కారు. అందుకే ఈ సినిమాలో ఏ ఫ్రేమ్ చూసినా అద్భుతం అనేలా ఉంటుంది. ముఖ్యంగా వార్ సీన్స్ ఆడియన్స్కు థ్రిల్ కలిగించాయి. భారీ స్థాయిలో చూపించిన ఈ యుద్ధ సన్నివేశాలను ఎలా చిత్రీకరించారబ్బా అని ఆశ్చర్యపోయేలా ఈ సన్నివేశాలున్నాయి. అయితే బళ్ళాలదేవ ఉపయోగించిన రథం గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా ఇంట్రెస్టింగ్ న్యూస్? బాహుబలి 1, బాహుబలి 2లో బల్లాలదేవ యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా రూపొందించిన బల్లాలదేవ రథం ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంది. రథానికి ఫ్యాన్లా పోలి ఉన్న చక్రం ముందుగా ఉంది. ఇది చాలా స్పీడ్గా తిరుగుతుండడంతో ఎవరైనా దీనికి అడ్డం వస్తే ఇక అంతే సంగతులు, పీక తెగాల్సిందే. దీనికి తోడు రథం కూడా చాలా స్పీడ్గా వెళ్తుంటుంది. ఈ సన్నివేశాలు చిత్రీకరించేందుకు రాజమౌళి టీం చాలా హోంవర్క్ చేశారట. ఇంతకీ బల్లాలదేవ రథాన్ని ఎలా తయారు చేశారంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్తో తయారు చేశారట. ఈ విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ చెప్పారు. సినిమాలో బల్లాలదేవ రథాన్ని చూస్తుంటే ఎద్దులు రథాన్ని చాలా స్పీడ్గా లాగుతున్నాయి అనుకుంటారు. కానీ రథం అంత స్పీడ్గా పరుగులు పెట్టడానికి కారణం రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్. అంతేకాకుండా ఈ రథానికి కారు స్టీరింగ్ను కూడా ఏర్పాటు చేశారట. ఈ స్టీరింగ్తో డ్రైవర్ ఈ రథాన్ని డ్రైవ్ చేస్తాడట. ఇదంతా ప్రేక్షకులకు కనిపించకుండా చిత్రీకరించడం విశేషం. ఇండియాలో 350 cc, 500 cc, 535 cc, 411 cc రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితోనే బల్లాలదేవ రథాన్ని డిజైన్ చేశామని సాబు సిరిల్ తెలియచేశారు. ఇది బల్లాలదేవ రథం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ.